అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 8వ పాఠమైన మేల్కొలుపు అనే పాఠాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే లెసన్ పేరు మేల్కొలుపు. ఇక్కడ మనకి ఒక పిక్చర్ అనేది కనపడుతుంది. ఆ పిక్చర్లో మనకి ఎవరెవరు కనపడుతున్నారు? ఒక భరతమాత, ఆ భరతమాతలో ఒక జెండా ఉంది. తన పక్కన ఒక సింహాసనం మీద ఒక రాజు కూర్చొని ఉన్నాడు. ఇంకొక చోట ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. శంకరాచార్యులు గారు గ్రంథాలను రాస్తున్నారు. మనకి ఇట్లాగా ఈ పిక్చర్లో కనపడుతున్నాయి. ఈ పిక్చర్ మీద కొన్ని కింద క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం వాటికి సమాధానాలు తెలుసుకుందాం. చిత్రం గురించి మాట్లాడండి. చిత్రంలో భారతమాత చేతిలో జెండాతో కనిపిస్తుంది. ఒకవైపు సింహాసనం మీద రాజు కూర్చొని ఉన్నాడు. మరొక వైపు శంకరాచార్యులు వారు గ్రంథాలు రాస్తున్నారు. ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. రెండో క్వశ్చన్, రాజుల కాలం నాటికి ఇప్పటికీ మన దేశంలో వచ్చిన మార్పు ఏమిటి? రాజుల కాలంలో ఇప్పటిలాగా ఎక్కువ జనాభా లేదు. అక్కడక్కడ చిన్న రాజ్యాలు ఉండేవి. ఎవరు బలం గలవారైతే వారు పక్క రాజ్యాల మీద దండెత్తేవారు. గెలిచిన వారిదే రాజ్యం. ఇప్పుడు మన దేశం కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలను ఇంకా జిల్లాలు, మండలాలు అంటూ విభజించుకున్నారు. ఇదంతా రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన జరుగుతుంది. ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి? మన భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఈ పాఠము ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. ఈ పాఠాన్ని రాసింది ఎవరు? కుసుమ ధర్మన్న. ఇతను 17/3/1900 నుండి 17/3/1900 పుట్టి 1946లో చనిపోయారు. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. నిమ్నజాతి, ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్ది నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుండి అతి కష్టం మీద చదువుకుని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడినది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాసులో చూద్దామా. అల్లా హాఫీజ్.